ఇప్పుడు వాక్య పరిచయం చేసేవారు శ్రీమతి డాక్టర్ ఉమాదేవి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్. క్రీస్తు మహిమ పరిచర్యలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. మరి ఈ సమయంలో తీసుకోబడినటువంటి వాక్య భాగము ఎర్రని దారము లేదా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అనేటువంటి అంశాన్ని తీసుకోవటం జరిగింది. ఈ అంశము యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంది. ఈ అంశం గురించి ధ్యానించబోయే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో నీ బిడ్డలు నీ యొక్క వాక్యాన్ని వినటానికి సిద్ధముగా ఉండగా వారితో మీరు ఉండండి. వినబడేటువంటి చెవుల్ని వారికి అనుగ్రహించండి. మాట్లాడగలిగేటువంటి నాలుకని నాకు అనుగ్రహించండి. నీ వాక్యం పరిశుద్ధమైనది నాన్న. ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి నీ సన్నిధి, సహాయము, నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాను. వాక్యంలో ఉన్నటువంటి మర్మాల్ని తెలుసుకోగలిగేటట్లు నీ సహాయం అందించమని వేడుకొంచున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆపాదించు. యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే ఇక్కడ మనకి ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే రాహాబు స్త్రీ అనే కన్నా ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో రాహాబుని ఒక వేశ్యగా వివరించటం జరిగింది. చూడండి, 2వ వచనానికి ముందు మొదటి వచనంలోనే ఉంది. ముఖ్యంగా ఎరుకొని చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్దు నుంచి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, అంటే వేశ్య అనేటువంటి మాట ఉపయోగించటం జరిగింది. అంటే పరిశుద్ధ గ్రంథంలోనే వేశ్య అనేటువంటి మాట వివరణ ఉంది. కానీ ఈ యొక్క స్త్రీ గొప్ప ఆధిక్యత కలిగినటువంటి స్త్రీగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకు, ఏ విధంగా అంటే ఈమె యొక్క నామము పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. అంతేకాదు జీవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా అక్కడ ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యము చేసినట్లు మనము చూస్తున్నాము. ఎరుకొని ముందుగా వేగుల వారిని పంపి అది ఎట్లా ఉంది చూసిరమ్మని చెప్పి యెహోషువ వేగుల వారిని పంపుతాడు. అక్కడ అనుకూల పరిస్థితి ఉందా లేదా చూసిరండి అని చెప్పి వేగుల వారిని పంపుతాడు. ఆ వేగుల వారిని ఆహ్వానించుకోవటం జరిగింది. ఇంటికి ఆహ్వానించుకుంది, సమాధానంతో ఆహ్వానించటం జరిగింది. వేసే అయినప్పటికి కూడా ఈమె యొక్క లక్షణాలు ఏంటి అని అంటే 10వ వచనంలో చూద్దాం. యెహోవా ఈ దేశముని మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా యొక్క కుటుంబాన్ని రక్షించమని చెప్పి చెప్పటం జరిగింది. అంటే ఈమె యొక్క లక్షణాలు చూస్తే ఈమె భయం కలిగినటువంటిది. మరి దేవుని బిడ్డల యొక్క వారి యొక్క కార్యాలను వింది విశ్వసించింది, నమ్మకం పెట్టుకుంది. ఇంకా అంతేకాకుండా భయపడింది కూడా. మీ యొక్క దేవుడి గురించి
మరి నేను విన్నాను ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో మీ కొరకు ఆయన, కాబట్టి నేను మిమ్మల్ని దాచి ఉంచుతాను, ఈ ఎవరికి రాజు సైనికులకి కనిపించకుండా నా ఇంట్లో దాచి ఉంచుతాను, కాబట్టి ఈ మేలు మీకు చేస్తున్నాను, కాబట్టి తిరిగి నాకు నా కుటుంబానికి మేలు చేయండి, మర్చిపోవద్దు నా కుటుంబాన్ని అని చెప్పి ఈ వేగులు వారికి చెప్పటం జరిగింది. ఆ మర్చిపోవద్దు అని అన్నప్పుడు ఆ యొక్క వేగులు వాళ్ళు ఒక ఎర్రని దారము కిటికీకి కట్టమని చెప్పి అంటారు. ఈ ఎర్రని దారం అనేటువంటిది మనం తీసుకున్నటువంటి వాక్యము. లేదా విశ్వాసం లేనటువంటి క్రియలు మృతము. విశ్వాసం లేకుండా ఉంటే, క్రియలు లేకుండా ఉంటే విశ్వాసం కూడా మృతము. అంటే విశ్వాసం అనేది చాలా అవసరము. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి క్రియలు లేకపోతే మన పనిలో అంటే మనం చేయాల్సినటువంటి సహాయము చేయకుండా ఉంటే, ఒట్టిగా విశ్వాసం ఉంచితే అది మృతం అవుతుంది, మృత శరీరం అవుతుంది, ఆత్మ లేనటువంటి శరీరంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనము ఈ యొక్క రాహాబు వేశ్య ద్వారా మనం తెలుసుకుంటున్నాము. రాహాబు వేశ్య లేదా వ్యభిచారి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అసలు వ్యభిచారం అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని తీసుకుందాం. ఈ వ్యభిచారం అనగా ఇర్మియా గ్రంథంలో 3:9, 2:20లో వ్యభిచారం అనగా విగ్రహారాధన చేస్తే అది వ్యభిచారం కిందే వస్తుంది. ఇంకొకటి దెయ్యములకు బలి అర్పించుట, ఇది లేవి కాండంలో 17:7లో ఉంది. దెయ్యములకు బలి అర్పించుట ఇది వ్యభిచారమేనన్నమాట. తర్వాత ఏశావు శరీర అక్కర్ల కొరకై వ్యభిచారం చేశాడు, అది హెబ్రీ పత్రిక 12:16లో ఉంది. లోక స్నేహము, అది కూడా అంటే మనం లోకాన్ని ఎక్కువగా ప్రేమించుట, లోక స్నేహం చేయుట, అది కూడా వ్యభిచారం కిందే ఉంది. యాకోబు 4:4లో. చూపులో వ్యభిచారము, ఇది మత్తయి సువార్త 5:27. అంటే మనం చూసేటువంటి చూపులో కూడా వ్యభిచారం ఉంది. ఒకవేళ వ్యభిచారం అని నిజంగా కార్యం చేయకపోయినప్పటికి కూడా మన చూపుతో వ్యభిచరించేటువంటి దాన్ని కూడా వ్యభిచారం అనే పిలువబడుతుందని యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5:27లో. విడనాడబడిన దాన్ని వివాహం చేసుకుంటా, తన భార్యని వదిలిపెట్టి తర్వాత మరి విడనాడినటువంటి దాన్ని వివాహం చేసుకుంటా అనేది కూడా మత్తయి సువార్త 19:9లో ఉంది. క్రీస్తునందు విశ్వాసం లేకపోవుట, ఇది మత్తయి సువార్త 16:4. క్రీస్తునందు విశ్వాసం లేకపోవుట అనేది, ఇన్ని రకాలుగా విశ్వాసం లేకపోవుట అనేది అంటే మనం వ్యభిచారం చేసినట్లే అవుతుంది. క్రీస్తు మనకు ముఖ్యము, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మనకు ఆయన అంటే భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి ఈ కార్యాలను బట్టి వ్యభిచారి లేదా వేశ్య అని పిలువబడతాము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. రాహాబు చేసినటువంటి కార్యం ఏంటి అనంటే, ఆమె వినింది, విశ్వసించింది, జరగబోయేదాన్ని ఊహించింది, భయపడింది, దేవునికి భయపడింది. మరి నీ ఆలోచన ఏంటి? జరగబోయేదానికి భయపడుతున్నావా? ఆ భయం అనేది, దేవుని భయం అనేది లేకుండా విచ్చలవిడిగా దేవుని వాక్యం వింటూ కూడా విశ్వాసం లేకుండా పదే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కాకుండా మరి అందరికీ వాళ్ళకి ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని బిడ్డలకి అడుగుట అనేక మార్లు జరుగుతూ ఉంది. అంటే మనం వాక్యం విన్నప్పుడు మనం విశ్వసించాలి, విశ్వసించి విశ్వాసంతో నమ్మిక అనేది ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి జరగబోయే దాన్ని ముందుగానే ఊహించుకుని మన యొక్క జీవితం అనేది, మన జీవితంలో విశ్వాసం అనేది అవసరము. విశ్వాసం లేకుండా మనము ఏమి కూడా చేయలేము. కానీ క్రియలు లేనటువంటి విశ్వాసం కూడా అది మృతమైనటువంటిది. మన యొక్క క్రియలు, మన యొక్క పనులు మన విశ్వాసంతో చేయగలిగిన దానికి విశ్వాసం తోడైతేనే అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీ మరి నమ్మికతో విశ్వాసంతో వేగులు వారిని ఇంట్లోకి చేర్చుకుంది, సమాధానముతో వారిని ఇంట్లోకి చేర్చుకుంది. ఆ విషయాన్ని కూడా వేగులు వారిని సమాధానంతో ఇంట్లోకి
చేర్చుకుంది. అబ్బా ఎందుకు వచ్చారు వీళ్ళు అని విసుక్కోకుండా, లేదా తన రాజు అని అంటే సైనికులంటే భయపడి ఇలాంటి భయం అనేది ఏర్పాటు చేసుకుని వీళ్ళు వచ్చారు వీళ్ళని రాకుండా ఉంటే బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు తలంపులు లేకుండా సమాధానంతో వారిని ఇంట్లోకి ఆహ్వానించి మరి సైనికులు వచ్చినప్పుడు ఆ యొక్క గృహం తట్టుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగితే అలాంటి పరిస్థితుల్లో వారిని దాచిపెట్టి మరి సైనికులు వచ్చి ఇల్లంతా కూడా వెతికినా కానీ దొరకకుండా అలాంటి ప్రదేశంలో దాచిపెట్టినట్లు మనం చూస్తున్నాము. అంటే ఆ యొక్క గృహంలో పైన మరి జమ్ము అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ జమ్ము కింద ఆ బిడ్డల్ని వాళ్ళని ఉంచి మర్చిపోయేటట్లు అంటే కనపడకుండా ఉండేటట్లు చేయటం జరిగింది. ఇది మనము మామూలుగా సాధారణంగా ఏం చేస్తాము, మనకి దొరికేది వరి కట్టెలు అవి దొరుకుతాయి, తీసుకొచ్చి దాన్ని వేస్తాము. అదే రీతిగానే ఆ దేశంలో అక్కడ ఎరుకో దేశంలో జమ్ముని తీసుకొచ్చి ఎండిపోయిన తర్వాత మీద వేస్తారన్నమాట. ఆ మీద వేసినటువంటి జమ్ముని ఇంకా బయట వాళ్ళకి ఎవరికి కనిపించకుండా దానిలో దాచినట్లు మనము చూస్తున్నాము. అంటే ప్రతి ఇంటికి కొన్ని పెట్టుకోవటానికి ఒక రహస్య ప్రదేశాలు అనేవి ఉంటాయి. మనం కూడా కొన్ని వస్తువులు అవి పనికి రాకపోతే ఒక పక్కన పెడతాము. అలాగా ఈ పరిస్థితుల్లో ఈమె చేసినట్లు మనము చూస్తాము. ఆ ఎరుకో పట్టణం అనేది కూడా ఎరుకో పట్టణం అంటే అర్థము సువాసన, కానీ సువాసన అనేది లేదు. శాపగ్రస్తమైనటువంటి పట్టణము ఎరుకో పట్టణము, శాపగ్రస్తమైనటువంటి పట్టణము. ఎందుకు అంటే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 23లో మనకి తెలుస్తుంది. ఇది శాపగ్రస్తమైంది, దేవుడు శాపం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆ పేరు సువాసన, పేరుకు తగ్గట్లు లేదన్నమాట. మనం కూడా కొన్నిసార్లు ఇదే చాలా మంచి పేర్లు పెట్టుకుంటాము, సమాధానమ్మ అనేటువంటి పేరు పెట్టుకుంటాము, కానీ ఆ సమాధానం ఉండదు. శాంతమ్మ అనే పేరు పెట్టుకుంటారు, శాంతం అనేది ఉండదు. పేరుకు తగ్గట్టు ప్రవర్తన అనేది ఉండదు. మనము అబ్బా ఈమె ఎంతో శాంతంగా ఉంటుంది అనుకుంటాము, కానీ ఆమె గయ్యాళి అయ్యి ఉంటుంది, మాట నేర్పరి అయ్యి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పేరుకు తగ్గట్టు ఈ ఎరుకో పట్టణం లేదు. సువాసన, ఎరుకు అంటే సువాసన, కానీ ఆ పేరుకు తగ్గట్టు లేదు. మరి వ్యభిచారం అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని మనము తీసుకున్నాము. ఇక్కడ జరిగినటువంటి కార్యాన్ని మనం చూస్తే మరి తన గృహము వారి కొరకు తెరిచింది, గృహాన్ని తెరిచి వారిని ఆహ్వానించింది, వారిని దాచిపెట్టింది. మనం గృహాల్లో ఎవరైనా కానీ ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే మార్తా, మరియా, లాజర్, వీళ్ళు ముగ్గురిని మనం చూస్తే యేసుని గృహానికి ఆహ్వానించినటువంటి వాళ్ళు, యేసయ్యని గృహానికి ఆహ్వానించినటువంటి వాళ్ళు, యేసయ్యకి సేవ చేసినటువంటి వాళ్ళు, ఆయనకి భోజనం కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసినటువంటి వాళ్ళు మార్తా, మరియా, లాజరు. కాబట్టి యేసుని ఆహ్వానించినటువంటి వాళ్ళు. అదేవిధంగా షునేమీరాలు, మార్తా, మరియా, లాజర్ తర్వాత షునేమీరాలను తీసుకుంటే ఎలీషా ప్రవక్తకి అన్నీ కూడా ఆయన ఉండటానికి, ఈయన ప్రవక్త, దేవుని బిడ్డ కాబట్టి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటం జరిగింది. మిద్దె మీదకి తీసుకెళ్ళి ఆ యొక్క ఒక రూమ్లో పెట్టి, ఆ రూమ్లో అన్ని ఏర్పాట్లు ఆయన కొరకు, ఒక బెడ్, మరి ఒక దీపము, ప్రతి ఒక్కటి కూడా కావలసినటువంటిది అంతా కూడా అమర్చిన తర్వాత ఎలీషా ఆమెకున్నటువంటి ఏ కొరత ఉందో తెలుసుకుని, ఆమెకి బిడ్డలు లేరనేటువంటి విషయం తెలుసుకుని బిడ్డని అనుగ్రహించటం జరిగింది. సారెపతు విధవరాలు, ఈ సారెపతు విధవరాలు మరి కరువు సమయంలో, ఏలియా కరువు కాలంలో ఆమె యొక్క సహాయం తీసుకున్నాడు. నాకు నీవు అప్పాలు చేసుకున్నటువంటి ఒక అప్పం, మొట్టమొదటిది ఒక అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు, కొంచెం నీళ్ళు ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. ఆ కరువు కాలం కదా, అదేవిధంగా నేనే తినలేను, తినటానికి నాకే లేదు, నీకేం తెచ్చి పెట్టగలను అని అనుకోకుండా, మరి ఆ కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది అన్నప్పటికి కూడా
తీసుకెళ్ళి ఆయనకి అప్పగించినట్లు చూస్తాము, ఆయన చేతిలో పెట్టినట్లు చూస్తాము. కాబట్టి ఆమె కూడా రక్షింపబడింది. అంటే నీ యొక్క గృహము తెరిచి ఉంచాలి, దేవుని బిడ్డల కొరకు తెరిచి ఉంచాలి, ఆహ్వానించాలి. కాబట్టి ఏలి అని ఆ విధంగా ఆయన యొక్క అవసరతని తీర్చినటువంటి సారెపతు విధవరాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత జక్కయ్య యేసుని ఆహ్వానించాడు. జక్కయ్య యేసుని ఆహ్వానించాడు. అందువలన ఆయన కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. ఇంకొకటి ఒబేదేము. ఈ ఒబేదేము మందసము ఆయన ఇంట్లో ఉంది, ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్నంత కాలము ఆయన కుటుంబము ఆశీర్వదింపబడింది. కాబట్టి ఈ రాహాబు వేగుల వారిని ఇంటిలోకి ఆహ్వానించింది. ఆమె తర్వాత ఆమెకు పొందినటువంటి ఏమి పొందింది అనేది మనం చూస్తాము. రాహాబు రక్షించబడింది. రాహాబు ఇంటి వారందరికీ రక్షణ ఇవ్వబడింది. మేము వస్తాము, మేము వచ్చినప్పుడు నీ ఇంటి వారందరూ కూడా అందరూ రక్షింపబడాలి అని అంటే నువ్వు కిటికీకి ఎర్రదారం కట్టుకో అని చెప్పటం జరిగింది. మరి రాహాబు ఇంటి వారందరికీ రక్షణ కలిగింది. ఏ విధంగా లూదియాకు అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో మా ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. అదేవిధంగా జైలు అధికారి ఏ విధంగా అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలోనే జైలు అధికారి ఆయన ఇంటి వారు రక్షింపబడ్డారు. ఆ విధంగా రాహాబు ఫలించింది. రాహాబు ఫలించటమే కాదు, యేసు ప్రభు యొక్క వంశవృక్షంలో ఆమె పేరు లిఖించబడి ఉంది. మత్తయి సువార్త 1:5-6లో మనం చూస్తాము. ఆమె పేరు లిఖించబడి ఉంది. వంశవృక్షంలో ఆమె పేరు లిఖించబడింది అని చూస్తే మనము ఆమె వేసి అయినప్పటికీ కూడా మరి బాహ్యమైనటువంటి ఈలోక సంబంధమైనటువంటి దాన్ని గురించి ఆలోచించకుండా దేవుడు తన నామందు విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది, తన బిడ్డల్ని ఆహ్వానించింది, వారికి కావలసినటువంటి సదుపాయాల్ని కల్పించింది అనే ఉద్దేశంతో ఆమె ఫలించేటట్లు మరి వంశవృక్షంలో ఆమె స్థానము ఏర్పాటు చేయటం జరిగింది. అంటే అంతేకాకుండా విశ్వాసుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పెద్ద జాబితా ఉంది. విశ్వాసులు ఎవరెవరు అని అంటే అబ్రహాం మొదలుకొని మరి అనేక మంది విశ్వాసుల గురించి రాయటం జరిగింది. ఆ విశ్వాసుల జాబితాలో కూడా ఈ పేరు ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ విషయం మనము చూస్తాము. జీవ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడి ఉంది. ఇన్ని రకాలుగా ఆమె మేళ్ళు పొందటం జరిగింది. నెమ్మది, నిరీక్షణ, పట్టుదల కలిగినటువంటి స్త్రీ, నెమ్మదైనటువంటి స్త్రీ, నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ. మన దేవుడు మీకు ఈ యొక్క పట్టణాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి నాకు తెలుసు అని చెప్పి తన నమ్మకాన్ని ఈ యొక్క వేగుల వారికి తెలియజెప్పింది. కాబట్టి నెమ్మది, నిరీక్షణ, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మనము చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఎస్తేరుకి మరి ఎస్తేరు గ్రంథంలో చూస్తే రాజు పిలవపోయినప్పటికి కూడా, ఆహ్వానించినప్పటికి కూడా, పిలవపోయినప్పటికి కూడా ఆహ్వానం అనేది లేదు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఎప్పుడైతే రాజుకు పిలుపు వస్తుందో అప్పుడే రాజు దగ్గరికి వెళ్ళాలి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్తేరు మరి ధైర్యంతో, పట్టుదలతో తన యొక్క వంశస్థుల్ని అంటే యూదులను అందరినీ కూడా రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేనేమైనా పర్వాలేదు, నేను మరణించినా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కార్యం అయితే జరగాలి అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఆ నిరీక్షణ, పట్టుదల కలిగినటువంటి స్త్రీ ఎస్తేరును గురించి కూడా చెప్పాలి. యేసయ్యని ఇక్కడ మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. మత్తయి సువార్త 4:2లో యేసయ్య ఎంత పట్టుదలతో 40 దినాలు మరి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి, పరిచర్యకి రాబోయే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాతాను వచ్చి ప్రేరేపిస్తున్నా కానీ సాతానుకి మరి సరైనటువంటి జాబులు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను తీసుకుని జాబ్ ఇవ్వటం, ఆ ప్రశ్నలకి అడిగేటువంటి ప్రశ్నలకి ఇదిగో ఆహారము, నువ్వు ఆకలిగా ఉన్నావు, ఆహారం తీసుకో, నిజమైనటువంటి దేవుడైతే ఈ రాళ్ళని
రొట్టెలుగా చేయగలుగుతాడు కదా, మరి దేవుడిని అడుగు అని అంటే ఏమని జవాబు ఇస్తాడు? దేవుణ్ణి శోధించరాదు, మనం ఈ విధంగా ఎప్పుడు కూడా శోధించరాదు, అంటే నమ్మకం లేకపోతే శోధించటం జరుగుతుంది అని చెప్పి ఈ విధంగా మాట్లాడినట్లు చూస్తుంది. అంతేకాకుండా ధైర్యంగా ప్రతి ఒక్కదానికి జాబులు ఇచ్చడం జరిగింది. కాబట్టి ఆ నిరీక్షణ యేసయ్యలో ఉంది కాబట్టి ఆ పట్టుదల మరి ఈ లోకానికి రావటానికి, లోకంలో తన యొక్క ప్రాణాన్ని అర్పించటానికి, రక్తాన్ని బలిదానంగా కాల్చడానికి ఆయన నిర్ణయించుకుని ఈ లోకానికి వచ్చాడు. తాను పొందబోయేటువంటి శ్రమల గురించి ఆయనకి తెలుసు, ఏ శ్రమలు పొందబోతున్నాడో ఆయనకి తెలుసు. అయినప్పటికీ తండ్రి యొక్క మాట ప్రకారము ఈ కార్యాలని చేయటం జరిగింది. యోనా కూడా ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. యోనా 3:10 మనం చూస్తాము. కాబట్టి ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో నిరీక్షణ, పట్టుదల, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎర్రని దారము అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం. ఈ ఎర్రని దారం ఏంటి అని అంటే, రాహాబు ఆ యొక్క కిటికీకి ఎర్రని దారం కట్టమని చెప్పి రాహాబుకి ఈ వేగుల వారు చెప్తారు. ఆ విధంగా ఎర్రని దారం కట్టి, ఎరుపు అనేది రక్తానికి సూచన, ఎరుపు అనేది సిలువకు సూచన, ఎరుపు అనేది మరి శ్రమలకి సూచన, ఆ యొక్క సిలువ శ్రమలకి సూచనగా మనం చూస్తాము. అలాంటి ఎరుపు రంగుతో కూడినటువంటి దారాన్ని అక్కడ కట్టమన్నాడు. ఎందుకు అంటే ఆ ఎరుపు రంగు కట్టినటువంటి దారం ఉంటే మేము రావటానికి అవకాశం ఉంటుంది, నీ యొక్క గృహాన్ని రక్షించడానికి అవకాశం ఉంటుంది, నీ కుటుంబం అంతా కూడా ఆ గృహంలో ఉండాలి, ఎవరైతే నీ గృహంలో ఉండకుండా ఉంటారో వాళ్ళు నశిస్తారు అని చెప్పి ఆ కిటికీకి దారం కట్టమని చెప్పినట్లు ఉంది. ఎర్రని దారమే ఎందుకు కట్టవలసి వచ్చింది అని అంటే రక్తానికి సూచన. ఈ విషయము ఐగుప్తులో గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మరి 10 అద్భుతాలు చేశాడు ఐగుప్తులో. మోషే ద్వారా అద్భుతాలు జరిగినాయి. ఆ అద్భుతాలను గురించి మనం చూస్తే ప్రతి ఇంట్లో పెద్ద కుమారుడికి మరణం అనేది ఉంటుంది. నేను మరణానికి ఈ పెద్ద కుమారుడిని తీసుకుంటాను అని చెప్పి మరణదూతని పంపటం జరిగింది. ఆ మరణదూతని పంపించినప్పుడు ప్రతి గృహం మీద ఒక గొర్రెపిల్లని వధించి ఆ రక్తాన్ని ఆ గృహం మీద రాయమని చెప్పటం జరిగింది. అంటే ఆ గృహం మీద ఆ రక్తం, ఏ గృహం మీద ఆ రక్తం కార్చినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంటుందో ఆ గృహము రక్షింపబడుతుంది. ఆ గృహములో పెద్ద కుమారుడు రక్షింపబడతాడు. రక్తం ఏ గృహం మీద లేదో ఆ గృహంలో మరి సాతాను లేదా మరణదూత ప్రవేశిస్తుంది, పెద్ద కుమారుడు మరణిస్తాడు. ఇది అన్నమాట దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క కార్యము. కాబట్టి ఆ మరణదూత నుండి రక్షణ, పాప క్షమాపణ, విమోచన కలిగేటట్లు ఎర్రని దారం అనేది ఒక గుర్తుగా పెట్టుకోవటం జరిగింది. అక్కడ కూడా ఎర్రని రక్తాన్ని మరి గొర్రెపిల్లని వధించి ఆ రక్తాన్ని ఆ యొక్క గృహం ముందు మరి ద్వారబంధం మీద రాయాలి అని చెప్పి, అది కూడా సిలువకి గుర్తే. కాబట్టి పాత నిబంధనలో మనం చూస్తున్నాము ఆ 10 యొక్క అద్భుతాల్లో పాత నిబంధనలో ఈ విధంగా పెద్ద కుమారుడుని తీసుకుంటాను, మరణిస్తాడు అని చెప్పినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ ఎర్రని రక్తము ఆ గృహాలకి పూయబడి ఉంటుందో ఆ గృహాల్లో ఉన్నటువంటి వారందరూ రక్షింపబడ్డారు. కాబట్టి ఇక్కడ కూడా ఎర్రని దారం అనేది పాప క్షమాపణకి, మరణం నుండి రక్షణకి, విమోచనకి కారణమైంది. కాబట్టి ఈ విధంగా రాహాబు యొక్క చరిత్ర మనం చూస్తే రాహాబు ఒక గొప్ప వ్యక్తిగా ఆమె మరి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. జీవ గ్రంథంలో కూడా పేరు సంపాదించింది, విశ్వాసుల జాబితాలో ఉంది. మరి యేసు యొక్క వంశ వృక్షంలో రాయబడినటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం
ఈరోజు ధ్యానించాము. మరి మన పరిస్థితి ఏంటి? మనకి దేవుని యందు భయం ఉందా? భయభక్తులు ఉన్నాయా? భయముతో ఉండాలి, పట్టుదలతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇవి అవసరం మనకి. కాబట్టి అలాంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలుగా ఉండి మనల్ని, మన ఇంటి వారిని, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలోకి నడిపించేటట్లు ఉండాలి మన ప్రవర్తన. విశ్వాసం అనేది అంటే క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము అని. మన క్రియలు లేకపోతే, మనం పని సరిగ్గా లేకపోతే, మనకి తగినటువంటి క్రియలు చేయకపోతే విశ్వాసం ఉన్నా కానీ ప్రయోజనం లేదు. కాబట్టి క్రియలతో పాటు విశ్వాసం ఉండాలి, లేదా విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. ఒట్టి క్రియలు చేసిన వల్ల లాభం లేదు. ఎంతోమందికి డబ్బులు ఇచ్చాము, మేము దానం చేసాము అని చెప్పి అంటారు. అది కాదు ముఖ్యము. విశ్వాసం దేవుని యందు ముఖ్యము. విశ్వాసంతో కూడినటువంటి ఈ యొక్క మరి ఏదైతే రక్షణకి మనకి అవసరమో క్రియలు అనేవి కూడా అవసరము. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని చెప్పి యాకోబు పత్రికలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక మరి 4వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తాము. కాబట్టి క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం. కాబట్టి ఆ క్రియలు మనము చేయగలిగినటువంటి వారంగా ఉండాలి. ధైర్యంతో, దేవుని యందు భయభక్తులతో, నమ్మకంతో, విశ్వాసంతో ముందు కొనసాగాలి. అప్పుడు మనము, మన ఇంటి వారందరూ కూడా రక్షణలోకి వస్తారు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృపా, కనికరం కలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, నీవు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఈ వాక్యము ఫలించేటట్లు నూరంతలుగా ఫలించే భాగ్యతను దయచేయండి. వాక్యము నాయన నీ దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యము భయభక్తులతో మేము ఈ వాక్యాన్ని ధ్యానించటానికి, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోగలగటానికి, వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి జీవించటానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. గొప్ప దేవుడు నాయన, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. కాబట్టి నీకు మరుగైంది ఏదీ లేదు. కాబట్టి మమ్మల్ని, మా జీవితాలని ఎరిగినటువంటి దేవుడు అయ్యినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా యొక్క కుటుంబాల్లో ఏది అవసరత ఉన్నదో, ఏది అక్కర ఉందో, ఏది లోపంగా ఉందో దాన్ని మీరు తప్పక అనుగ్రహిస్తారని, నిజమైనటువంటి దేవుడు అని నమ్మకంతో, నీ మీద విశ్వాసంతో మేము ఈ యొక్క ముందుకు కొనసాగుచూ ఉండగా, ఈ లోక జీవితము శాశ్వతమైంది కాదు నాయన. అయినప్పటికీ నాయన, లోకంలో ఉన్నంత కాలము నీ కృప, నీ సన్నిధి మాకు అనుగ్రహించి తిరిగి మమ్మల్ని మీ సన్నిధికి నడిపించుకోమని వేడుకొంచున్నాను. రాహబు ఆ యొక్క వేశ్యగా ఉండి చేసినటువంటి కార్యాన్ని మేము తలంచుకుంటే నాయన, మాకు అలాంటి క్రియలు అనుగ్రహించండి. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమని సెలవిచ్చినారు నాయన. మేము ఆ క్రియలు చేసి, జీవం పొందేటువంటి క్రియలు చేసి ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి వారముగా ఉండాలి. మృతమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి. మరి మృతంతో కూడినటువంటి పనులు, ఆలోచనలు, తలంపులు ఉండకుండా విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు కదలటానికి, జీవించటానికి నీ నడిపింపు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి ఈ కొద్దిపాటి విన్నపాలు అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.